తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలోనైనా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడంలోనైనా బీఆర్ఎస్ది ఒక వినూత్నమైన శైలి. 10 ఏళ్ల తర్వాత అధికారానికి దూరమై పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్ డైలాగ్స్తో మళ్ళీ గులాబీ క్యాడర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పని చేసేందుకు ప్రేరేపిస్తున్నారు. ఎవరు శాశ్వతంగా ఉండిపోరు. పార్టీ ఫీనిక్స్ ప్రతి ఒక్కడు కేసీఆరే. పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు. మళ్ళీ బీఆర్ఎస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది. ఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవంతో చతికిలపడిన పార్టీని ట్రాక్ లో పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్దలు మరోసారి వినూత్న శైలిలో ముందుకు వెళ్తున్నారు. మనం తెచ్చిన తెలంగాణ మన పాలనలోనే బాగుంది. నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మళ్లీ మనమే వస్తాం అంటూ కేడర్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి ఖని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని, కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని, ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలన్నారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలొస్తాయని, తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫీనిక్స్ పక్షిని ఉదహరిస్తూ ఇదే తరహాలో మాట్లాడి కేడర్లో జోష్ నింపారు. అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫీనిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్నాం. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని ఓవైపు కేసీఆర్, కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇస్తుంటే, మీ కేడర్ను ఊహాలోకంలో ఉంచండి, మీరు ఫామ్ హౌస్ లోనే ఉండండి, మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండి అంటూ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.